మామ నేనొక మంచి వీడియోని సజెస్ట్ చేయబోతున్నాను. వెంటనే ఈ రీల్‌ని సేవ్ చేసుకోండి. మీరు గాని కర్ణాటకలో ఉన్నట్లయితే వెంటనే ఈ గోల్డెన్ టెంపుల్‌ని విజిట్ చేయండి. ఎందుకు విజిట్ చేయమని చెప్తున్నానో తెలుసా? మనం బెంగుళూరులో ఉండే పక్కనే వెళ్ళలేము. అలాంటి నార్త్ ఇండియా వెళ్తామా? ఎలాగో వెళ్ళలేం కాబట్టి కనీసం ఈ వీకెండ్ అయినా అట్లా మైసూర్ నుంచి 80 కిలోమీటర్స్ ఎళ్ళినట్లయితే కూర్గ్ మధ్యలో ఉంటుందనమాట. కుశాల్ నగర్, బైల్‌కుప్పి అని కూడా పిలుస్తారు దీన్ని. ఇది సాధారణమైన ఆలయం అయితే కాదు గానీ దీనికి చాలా హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ ఉంది. దీని హిస్టరీ అయితే 1959లో టిబెట్‌ని చైనా ఆక్రమించిన తర్వాత టిబెట్ ప్రజలు ఎక్కడ ఎళ్ళాలో అర్థం కాలేదు. వాళ్ళొక నేటివ్ ల్యాండ్‌ని వదిలేసి ఇండియాకి రావాల్సొచ్చింది. ఇండియన్ గవర్నమెంట్ దలైలామా గారి సహకారంతో బయలుకుప్పెలో వీళ్ళకు ఒక ఆశ్రయాన్ని కల్పించారన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పునర్జన్మ అని చెప్పొచ్చు. 1963లో దీన్ని నమ్రోలిదింగ్ గోల్డెన్ టెంపుల్ అని పిలిచారు. పెన్నో రించా గారు ఈ గోల్డెన్ టెంపుల్‌ని కన్‌స్ట్రక్ట్ చేసి వాళ్ళొక బౌద్ధ మతాన్ని ప్రపంచం మొత్తం చూపించాలనుకున్నారు. ఇప్పుడు ఇదే పెద్ద మఠం అన్నమాట చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో. అయితే ఇక్కడ ఒక 3 విగ్రహాలున్నాయి లోపల. దాని యొక్క ఎత్తొచ్చి 24 మీటర్లు ఉంటుంది. అసలు మీరిక్కడ చూసినట్లయితే వాళ్ళు మార్నింగ్, ఈవినింగ్ ప్రేయర్స్ చేస్తూనే ఉంటారు. ఈ యొక్క ప్రేయర్ సౌండు, ఆ ఒక విజిల్ బ్లోయింగ్ ఇవన్నీ చూసినట్లయితే విన్నట్లయితే మన ఒక మైండ్‌లో చాలా ఒక బాడీ మొత్తం గూడా ఒక డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్‌నయితే చూడొచ్చు. అక్కడ పెయింటింగ్స్ గాని, అన్నీ గాని చాలా డిఫరెంట్‌గా ఉందనమాట ఈ ఎన్విరాన్మెంట్. చాలా మంది విజిట్ చేస్తున్నారు టూరిస్ట్‌లు. వీకెండ్ అయితే చాలా బిజీగా ఉంటుంది. ఇంక చూసింది చాలులే గానీ, వెంటనే నీకి నచ్చిన నీ ఫ్రెండ్‌తో ఈ ప్లేస్‌కి విజిట్ చేసేసేయి. వీలైనంత వరకు మంచిగా వీడియో షూట్ చేసి, రీల్ చేసి నాలాగా అప్‌లోడ్ చెయి. వీలైతే నన్ను గూడా ట్యాగ్ చెయి.